మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే శ్రీరామనవమి కాబట్టి ఫస్ట్ అయితే మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇదే శ్రీరామనవమికి నేను ఇండియాలో ఉండుంటే మా ఊర్లో వచ్చేసరికి మేము రాముల వారిని, హనుమంతుని, లక్ష్మణ్ని, సీతాదేవిని వీళ్ళందరినీ కూడా ఒక పల్లకి ఉంటుంది అనమాట. పల్లకి మీద కూర్చోబెట్టి ఊరంతా భజన చేసుకుంటూ తిరుగుతాం. ఆ వైబ్స్ మస్తు ఉంటాయి. నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక 1 year ముందు నేను ఎగ్జాక్ట్గా నేనైతే రాముల వారిని నా భుజాల మీద ఎత్తుకొని తిరిగి ఉండే. ఆ రోజు అంత హ్యాపీగా ఉండే. సో అది మిస్ అవుతున్నాను ఈరోజు అయితే. బట్ అట్లీస్ట్ ఒక టెంపుల్కి అయినా వెళ్దామని అయితే అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం ఫ్రెండ్స్. ఏదైతే అదే అయింది, టెంపుల్కి వెళ్దాం. అప్లికేషన్ అంటారా, వచ్చినాక వేసుకుందాం. ఈరోజు ఒక్కరోజు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రూమ్కి వద్దాం, అదే అనుకుంటున్నా. సో మీరు కూడా వచ్చేయాలి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నార్మల్గా ఇది వేసుకుందాం అనుకున్నా, బట్ ఇవి రెండింటికి సెట్ అవ్వట్లేదు. అంటే చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, వేరే చేంజ్ చేద్దాం. ఇదైతే ఓకే అనిపించింది, అందుకే షర్ట్ అయితే చేంజ్ చేసినాను. సో దిస్ విల్ బి ఫైన్. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసి టెంపుల్కి వెళ్ళొచ్చి మన అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్కి ఆవకాడో టోస్ట్ అయితే చేసుకున్నాం. సో ఆవకాడో టోస్ట్ తినేసి టెంపుల్కి వెళ్దాం. Cheers guys. One eternity later. టెంపుల్లో అయితే ఎవ్వరు ఎక్కువ లేకుండే, ఒక 2 to 3 members ఉన్నారు అంతే. మంచిగా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండే. సో పూజ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ వెళ్తున్నాను ఇంటికి. కొంచెం వెదర్ వచ్చేసరికి బాగానే ఉంది, బట్ కొంచెం అంటే గాలి వచ్చేసరికి చలి పెడుతుంది అనమాట. సో ఇక మనమైతే ఇంటికి వెళ్ళిపోయి అప్లికేషన్స్ వేయాలి. ఇప్పటికి టైం వచ్చేసరికి 11 అవుతుంది. సో ఇప్పుడు వెళ్ళాలి. ఇక మొత్తం చూసిరు కదా వెనకాల ఉన్నది మొత్తం కూడా పార్కింగ్ ప్లేస్ అనమాట. అది ఇంకొక బిల్డింగ్ ఉంటుంది అటు సైడ్. ఆ దాంట్లోనేమో వీళ్ళు అవి నేర్చుకుంటారు కదా, అంటే వేదాంతాలు అవి నేర్చుకుంటారు కదా, అవి వచ్చేసరికి అక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇదొకటి టెంపుల్. అక్కడ అటు సైడ్ వచ్చేసరికి అంటే గుండం లాగా ఉంటుంది కదా. సో ఇంతకుముందు లేకపోతుండే, రీసెంట్గా వీళ్ళైతే తవ్వి దాంట్లో వాటర్ నింపి స్టోరేజ్ లాగా పెట్టినారు అనమాట. అట్లా అంటే గుండం లాగా వేయడానికి చిన్నగా అట్లా క్రియేట్ చేసినారు అనుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ పార్కింగ్ ప్లేస్ కూడా చిన్నగా ఉండేది, ఇప్పుడు వచ్చేసరికి పెద్దగా చేసిర్రు. సో మనమైతే వెళ్దాం, చల్లగా ఉంది, చలి పెడుతుంది. అందరు వచ్చేసరికి అమెరికా పోవాలి, డబ్బులు ఉంటే ఫుల్ డబ్బులు సంపాదించవచ్చు అంటారు కదా. డబ్బులు సంపాదించవచ్చు లేదా అనేది అది పక్కన పెడితే, కానీ అబ్రాడ్కి వచ్చిన ప్రతి ఒక్కడికి ఒక పర్సన్ వాల్యూ తెలుస్తుంది. అది పేరెంట్స్ అయినా కావచ్చు, ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. బట్ ఒక పర్సన్ అనేటోడు నా పక్కన ఉంటే చాలు, ఎన్ని డబ్బులు ఉన్నా నాకు అవసరం లేదనే స్టేజ్కి తీసుకొస్తుంది, చేంజ్ చేస్తుంది. ప్రతి ఒక్కరిని చేంజ్ చేస్తుంది. అబ్రాడ్ వెళ్ళిన ప్రతి ఒక్కరిని అడుగురు, ఎవడైనా కానీ చెప్తాడు, అరే నీకు మనీ ఎక్కువనా లేదంటే ఒక పర్సన్ వాల్యూ ఎక్కువ తెలిసిందా అంటే, అరే డబ్బులేమో కానీ ఒక పర్సన్ వాల్యూ మాత్రం చాలా తెలుస్తుంది, నువ్వు అబ్రాడ్ వెళ్తేనే ప్రతి ఒక్కటి చెప్తాడు. సో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన పక్కన ఉన్న వాళ్ళతోటి మనకున్న టైంని, మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్లేస్ని ఎంజాయ్ చేయండి. అంటే లెట్స్ హ్యావ్ సమ్ హ్యాపీ మూమెంట్స్. సో ఆ హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయకుండా వేరే దేని గురించి ఆలోచిస్తూ ఉన్న
హ్యాపీ మూమెంట్స్ని అయితే మిస్ చేసుకోకూడదు అని చెప్తాను. ఎందుకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా తెలుసుకున్నాము. ఒక పర్సన్ వాళ్ళు ఏంది, మేము ఒకప్పుడు ఉన్నప్పుడు ఎట్లా ఒళ్ళు పెట్టుకుంటుండే, ఎట్లా చేస్తుండే అంటే అప్పుడు అంటే మనకి అనిపిస్తుంటుంది కదా, మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు తెలియదు, దూరం వచ్చినాక అన్నీ తెలుస్తాయి. ఒక పర్సన్ దగ్గర ఉన్నప్పుడు ఏం తెలియదు, దూరం అయినాక తెలుస్తుంది అని. సో మాకు ఇంత డిస్టెన్స్ వస్తుందని అనుకోలేదు ఎప్పుడు. ఇంత డిస్టెన్స్ వచ్చినాక అప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అనిపించేసరికి ఏంటంటే నేను ఎప్పుడు అనుకోలేదు అసలు ఇంత డిస్టెన్స్లో ఉండి అసలు ఒక వాల్యూ తెలుస్తుంది ఒక పర్సన్ మీద, ఫ్యామిలీ మీద అని ఎప్పుడు అనుకోలేదు. బట్ సిచ్యువేషన్స్ చేంజ్ అయితేనే ఉంటాయి ఎప్పుడు పడితే అప్పుడు. దాంట్లో మనకి వచ్చేసినాయి అనమాట తొందరగానే. అందుకే ఇప్పుడు తెలిసిపోతుంది. కొన్నిసార్లు ఇండియాకి వెళ్ళాలనిపిస్తుంది. నాకు ఒక్కరికే కాదు, నేను చాలా వరకు జాబ్ చేసే వాళ్ళతో మాట్లాడినాను, ఆర్ జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడినాను. లేదంటే రీసెంట్గా వచ్చి ఒక 1 year కాగానే అరే నేను ఇండియాకి వెళ్ళిపోతాను, నాతో అవ్వట్లేదు, అసలు నా హెల్త్ బాగుండట్లేదు, నా అన్నీ బాగున్నా సరే మా అనే వాళ్ళు లేదు నీడు ఎందుకు అన్నట్టు చాలామంది చెప్తుండే. సో చాలామందికి అది ఉంటుంది. అవన్నీ తట్టుకొని నిలబడాలంటే అది కూడా కొంచెం హార్డ్ డెసిషన్ అని చెప్పవచ్చు. ఏదైనా కానీ మన వెళ్ళాలనుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం ఆగిపోతుంటాం. ఆగిపోయినా కానీ మన లైఫ్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోలే, ఇంకా ముందు ఉంది. ఏదైతే అది అయింది. ఉన్నన్ని రోజులు ఇక్కడ ఉందాం, చేసినన్ని రోజులు చేసుకుందాం. ఎవడేమనుకున్నా సరే, ఏదేమైనా సరే మనకి ఇండియాకి వెళ్ళాలనిపించింది అనుకో వెళ్ళిపోడే అంతే. ఒకడు ఏమనుకుంటాడు, వాడు కొందరు ఏమంటారు అంటే వాడికి జాబ్ రాలే, లేకపోతే వాడు అక్కడ సెట్ కాలే అందుకే వచ్చినాను అనుకుంటారు. ఎవడేమనుకున్నా బొక్క ఏం బీకలేడు అసలు. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు మనం ఏమనుకుంటారు అనేది ఇంపార్టెంట్, పక్కోడు ఏమనుకుంటున్నాను కాదు. మనల గురించి ఆలోచించాలి. మనం సెట్ అవుతాం అనుకుంటే వెళ్ళిపోవాలి అంతే. బొక్క ఏడున్నామని కాదు, మనలతో ఉన్నామా, హ్యాపీగా ఉన్నారా, మనం ఎక్కడున్నా కానీ మన వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనం హ్యాపీగా ఉండాలి అంతే. ఇది ఒక్కటి ఉన్నదంటే మనం ఏడవైనా బతకవచ్చు. అది లైఫ్ అంటే. టైం వచ్చేసరికి 11:34 అవుతుంది. మనమైతే ఇప్పుడే ఇంటికి వచ్చినాం. మన అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి. ఇక అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం. కీబోర్డ్ని యూజ్ చేసి దీంట్లో బ్యాటరీస్ అయితే అయిపోయినాయి. బ్యాటరీస్ చేంజ్ చేయాలన్నమాట. దీనికి ఇక్కడ ఒకటి ఉంటుంది ఇటు సైడ్కి. ఈ సైడ్ నుంచి ఇది అంటే రౌండ్గా ఇట్లా తిప్పేస్తే దీంట్లో బ్యాటరీస్ వస్తాయి. దీనికోసమే నేను తీసుకున్నాను అనమాట. అప్పుడు లాస్ట్ టైం వీడియోలో చెప్పినా కదా. సో రీఛార్జబుల్ బ్యాటరీస్ తీసుకుంటే ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు, అంటే రీయూజబుల్ ఉంటుంది, బట్ ఫ్లెక్సిబుల్ ఉంటుంది అనేసి తీసుకోవాలని చెప్పినా కదా. అందుకే తీసుకున్నాను అనమాట. వీక్లీ వన్స్ బ్యాటరీస్ వెళ్ళి కొనాలి అంటే ఎక్కువ డబ్బులు అవుతాయి అనేసి రీజన్ తోటి ఇవి తీసుకున్నాను. సో రీప్లేస్ చేస్తుంది డైరెక్ట్ మళ్ళీ ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది. ఈ యాపిల్ ఎందుకు ఇంత మంచిగా ఉంటాయి అంటే చిన్నగా ఉంటాయి, హ్యాండీగా. ఇప్పుడు వచ్చేసరికి టైం అయితే 2:15 అవుతుంది. ఆకలి అవుతుంది, పోయి ఏదో ఒకటి తినాలి. నిన్న రమ్య ఏదో బిర్యానీ చేసింది, వెజ్ బిర్యానీ అనుకుంటాను. సో వెజ్ బిర్యానీ పెట్టుకొని తినేసి మళ్ళీ అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం. జాస్తిది తెలంగాణ సిరీస్ ఇంకోటి 3 series వచ్చిందనమాట. అదే చూసుకుంటూ తిందామని పెట్టుకొని తింటున్నాను. సో మీకు కూడా ఒకవేళ నచ్చితే జాస్తివి చూడండి ఒకసారి, కొంచెం బాగుంటాయి. నిన్న నార్మల్గా వచ్చేసరికి బయటికి వెళ్తా, ఇట్లా ఇక్కడ ఒక దగ్గర రివర్ ఉంటుంది, రివర్ దగ్గరికి వెళ్తా అని చెప్పి, కానీ వర్షం పడుతుంది వెళ్ళలేకపోతున్నా అని చెప్పినా కదా. ఈరోజు వచ్చేసరికి చలి బాగా ఉందన్నమాట. బయటికి వెళ్తే కొంచెం చలి ఎక్కువ ఉంటుంది అని అనిపిస్తుంది. బట్ నిన్న చేయలేంది ఒక రీజన్ వల్ల ఈ రోజుకి స్కిప్ చేసినాను. ఒకవేళ ఈరోజు కూడా వెళ్ళలేదనుకో ఇంకా అనుకోవడం వేస్ట్ కదా. నెక్స్ట్ టైం నుంచి ఇంకేమన్నా అనుకోవాలన్నా కానీ అసలు జరుగుతుందా జరగదా అనే థాట్స్ వస్తుంటాయి. అందుకే ఈరోజు ఎలాగ ఉన్నా కానీ మనకు జాకెట్ ఉంది, కింద ఒక పాయింట్ వేసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా. మనం వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి చూసి కొద్దిసేపు ఎంజాయ్ చేసి రావచ్చు. ఎంజాయ్ అంటే ఓ పెద్ద మనం బాక్సులు పెట్టుకొని పెగ్గేసి ఎంజాయ్ చేసి అంత అవి కాదు, పోయి అక్కడ కూర్చొని నేచర్ ఎంజాయ్ చేసి రావడం అనమాట. సో ఇప్పుడు వెళ్ళొచ్చు కదా, మనం వెళ్దాం, ఏమంటారు? చలో వెళ్దాం. ఇంకొకటి ఏంటంటే నిన్న చేయలేంది ఈరోజు చేస్తా అని స్కిప్ చేసుకున్నది ఈరోజు కూడా చేయలేదనుకో బాధపడాలి. బట్ మనం ఈరోజు చేసినాం అనుకో నిన్న చేయలేంది, అప్పుడు మనం హ్యాపీయే కదా. అంటే కొన్ని రీజన్స్ వల్ల ఒక రోజు చేయండి, ఆ నెక్స్ట్ ఎప్పుడైతే అనుకున్నామో ఆ రోజు చేసినాం అనుకో సాటిస్ఫై అవుతాం కదా. ఇప్పుడు నేను వెళ్ళి నేను సాటిస్ఫై అవ్వాలనుకుంటున్నా, వెళ్తున్నా అంతే. సో మీకు కూడా ఏదైనా వేయాలి అనిపించినప్పుడు ఒకవేళ కొన్ని స్కిప్ చేస్తారు, స్కిప్ చేసినా కానీ
అది చేయడానికి ట్రై చేయండి మళ్ళీ ఒకసారి. అప్పుడు వచ్చే హ్యాపీ రిజల్ట్స్, మనం తీసుకునే డిసిషన్స్ నుంచి వచ్చే రిజల్ట్స్, అంటే అవి సక్సెస్ అయిన తర్వాత వచ్చేది ఉంటుంది చూడరా, దానికంటే హ్యాపీనెస్ ఇంకేది ఉండదు. సో ఇప్పుడు నేను అది ఫీల్ అవ్వాలనుకుంటున్నాను, అందుకే వెళ్తున్నాను. మన సెటప్ అయితే వచ్చేసరికి అయిపోయింది. ఒక జాకెట్ వేసినాను, కింద ఒక మంచి క్లాత్ లడ్డుగా ఉంటుంది కదా లావుగా, సో అది వేసినాను అనమాట, కొంచెం చలి ఆపుతుంది కదా అనేసి. సో ఇదే వేసుకున్నాను. నేను కొన్ని రోజుల ముందైతే ఇదే పార్క్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇదంతా స్నో ఉంటుండే ఇటు పక్కన. బట్ ఇప్పుడు వచ్చేసరికి చలి ఉంది. ఇక్కడ వెదర్ వచ్చేసరికి ఒక్కొక్క రోజు ఒక్కోలాగా ఉంటుంది, మనం ఏం ప్రిడిక్ట్ చేయలేమన్నమాట. ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా గేమ్స్ ఆడడానికి వస్తుంటారు ఈవినింగ్ టైంలో, పెట్స్ని తీసుకొని అట్లా. కొంచెం ఈ గేమ్ నేమ్ వచ్చేసరికి చెప్పారు, లాస్ట్ టైం ఒకసారి అడిగినాను, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం కనుక్కోవడానికి. వాళ్ళు ఏంటంటే ఒక దగ్గర నుంచి త్రో చేస్తే అది వచ్చేసరికి అట్లా ఉన్నాయి కదా, దాంట్లో పడాలి. అది గేమ్ నేమ్ అండ్ హౌ ఇట్ వర్క్స్. Alright, so basically this is called disc golf. ఓకే. So essentially it's like regular golf but with discs. So you toss them a further distance into the pin. Yeah, it's right there. It's too far. Least Okay. amount of stroke, least amount of stroke. Okay. So if you get it in, then whoever has the least is the winner of that hole. Okay. So you always want to make the least amount. Whether there's backhand, there's forehand, any way you can get this there into the goal is good. Oh, okay. You got a map. Okay, that is the map. Here says each one where it should be. Okay. What is for A, B, C? It is the distance? Distance, Okay, okay. Yeah, so you gotta guess where it's gonna be between these three. Oh, And that's the difference. So okay. So let's say it's going A. So 265. Okay, who gonna goal it for 355? Who's the least with these balls? Then those are wins, right? Yeah. Oh my God. Okay, let's see. You gonna start it? We're gonna try. Okay. Who will win? I'm just starting. He's the guru. He's teaching me. So Oh, he is the trainer right now. Yeah. Ready? Trying to get to. Oh my God. You shot the tree. Oh, that's exactly Yeah. what you want. You want it. You gonna go and there? Yep. Oh, okay. Let me follow. Okay. The second person. You ready? 1, 2, 3. Oh. You gonna fix it? Oh, almost. close. That's close. Yeah, I was hoping to go around. Okay, thank you. I don't know how it works. I used to play cricket only. Oh, cricket is dope. You know the cricket game? Yeah. Everyone knows cricket. Thank you. Like I used to throw like this. Like I throw like this ball, right? That is a round one, so I can throw like this. So this is the first time I played here. Yeah, no, it's different than a ball. You have to hold it like a plate. Yeah. Where is it? Yeah. Thank you so much for capturing me. Vicky? Vicky? What's your name? Miles. Miles? Alright, nice to meet you. Okay, we have to goal it. Yep. You have to goal it. You have to get it in. Oh my God! You're getting it close, man. Yeah. Play this before? No, this is the first time. Okay, who will gonna win? Let's see. Hey, you did it, bye. Oh, you missed it. I'll try my best. Oh shit. Oh, see? Least amount of shots, try to. And then a 3. మనది వచ్చేసరికి ఇక్కడ పడ్డది, దీంట్లో వేయాలి. అక్కడ నిలబడి ఉన్నాం కదా అంతకుముందు, అక్కడి నుంచి ఇక్కడ వేస్తే దీంట్లో పడాలి. తక్కువ వేసినవి పడితే అది విన్నట్టు ఇట్లా పడాలి. అది విన్ కావడానికి. ఫైనల్లీ దిస్ గైస్ won the match. He won the match. No, I'm not. You're the winner. He is the winner. Now you got to lose 4.
No, I don't know about this game, but I play, cricket only. Yeah. Cricket, volleyball, like that. Stores that sell discs. Sell? Yes. So if you say How much it gonna price? it's like normally $8 a disc. Okay. So there's different Each types- one, right? Yeah, it's Okay. different types of discs. There's drivers, there's putters, just Oh. for golf. Okay. So what you should do, if you want to get into it, Okay. go to a store and ask like, hey, I'm getting into disc golf. Uh-huh. I just need some used discs. Oh. Don't get no new ones. Yeah, you say used one. Yeah. It's the so you cheaper. get the feel. Yeah, the used 'cause ones, it's and cheap. that's all I buy is the used ones. You never, you Yeah. buy the new, but like, this one's still It's not worth it, and it's really expensive. You know what I'm saying? We trying to save that money. Yeah. 26 things is a little too expensive. For initial stage, the used one is better. Yeah. Because we don't know right how to play. Yeah, So, so if you you might as bought well just get used- used one, It's always a good idea for Yeah. you. Yeah. yeah. Right idea. Yeah. Yeah, man. Normally, used disc will be around $8, $9. I think someone dropped our them phones. No, that's not phone. You really only need about 3. Get you a driver, a putter, Okay. and a mid-range, Oh, and you'll be good. And they'll have like little numbers on them. yeah. Yeah, 8521. Yeah, they'll have little numbers for like the speed, the turn, Okay. different things like that. That is also mentioned in that on that. Yeah, so like this What is that like, does mean? This is for distance. Okay. This is gonna be the turn and the radius. So like it's also like this. So this is a driver. You Oh. want to start with this one because it's gonna get you far down there. Oh, okay. And then this is a putter. Mhm. So with the putter, wherever you throw, it's gonna go straight. Okay. It's not gonna be no turn to it. It's just gonna go straight. Oh. So this is good for mid. Each number is giving like some different ideas. Yeah. 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 But yeah, man, go to a store, get you some used ones. You Yeah. know what I'm saying? Maybe. We be here all the time. We be at Oh, Yeah, a couple different ones. There's so many in Wisconsin right now. Yeah. Oh. So many, at least in Milwaukee area. okay. Nice. All right. Nice to meet you. Thank you. Nice to see you, man. Thank you. Have a good one. మనకు వచ్చేసరికి 10 minutes చెప్పిరు గేమ్ వచ్చేసరికి ఎట్లా ఆడాలి అండ్ వాళ్ళతో కూడా ఆడిపించారు ఎట్లా ఆడాలి అనేసి. సో గేమ్ అయితే బాగానే ఉంది, కానీ ఫస్ట్ వేసింది అయితే కార్ కిందకి పోయింది. ఇక వాళ్ళు ఆపినారు, ఇంకా లేదనుకో బిస్కెట్ అవుతుండే. ఈ $8 బొక్క పడుతుండే పాపం వాళ్ళకి, కానీ వాళ్ళు కార్ స్టార్ట్ చేసినారు. వెదర్ చూడు ఎట్లుంది ఒకసారి. ఇదంతా పార్క్ది, మన కారు పార్క్ చేసుకోవడానికి మొత్తం ఇదంతా కూడా ఇంత పెద్దగా ఉంది చూడుర్రి. ఇగో ఈడేమో తేజారెడ్డి, వీడు వన్నాడు. ఇగో మనోడు నా వీడియో నాకే చూపిస్తుండు చూడుర్రి. ఎప్పుడు అది నిన్నటిదేగా. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసిన. ఈ హ్యాండ్స్ చూడరు, అసలు స్పర్శ లేదు. ఏం జరుగుతుంది ఈ హ్యాండ్ లోపల, ఏముంది అని ఏం తెలియట్లేదు. ఇదైతే కమిలినట్టు కనబడుతుంది. ఇక్కడ గ్రీన్ అయిపోయింది, కొంచెం అయినాక నార్మల్ అవుతుంది అనుకోండి. ఇక అప్పుడప్పుడు అట్లా బయట వస్తే కొంచెం ఏదో మంచిగా ఉంటుంది. అసలు నార్మల్గా నేను ఉట్టిగా వెళ్ళి వస్తా అనుకున్నా, బట్ వాళ్ళతో కలిసి మాట్లాడి అవి అట్లా గేమ్ ఏందని తెలుసుకొని ఇట్లా వచ్చేసరికి కొంచెం మాట్లాడుతుంటే కమ్యూనికేషన్స్ అట్లా బాగా అనిపించింది. ఈరోజు ఈ వీడియో అయితే ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.